ఆ నియోజకవర్గంలో కలగాపులగం రాజకీయం నడుస్తుందా? ఎమ్మెల్సీ అయిన భర్త వైసీపీలో ఉంటే ఆయన భార్య టీడీపీలో చేరి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా? అలా చేరిన వాళ్లతో టీడీపీలోని ఓ వర్గం చేతులు కలిపి ఎమ్మెల్యేకి నిద్ర లేకుండా చేస్తున్నారా? ఆధిపత్య పోరులో రసవత్తర రాజకీయం ఎక్కడ నడుస్తోంది? చెరో పార్టీలో ఉన్న ఆ దంపతులు ఎవరు? విజయనగరం జిల్లా శృంగవరపుకోట రాజకీయం సలసల కాగుతోందట. ఇక్కడ ఎవరు సొంతోల్లో ఎవరు ప్రత్యర్థులు కూడా అర్థం కానంతగా గందరగోళం పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం పైకి మాత్రం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజుగా నడుస్తోంది వ్యవహారం. ఎమ్మెల్యేది టీడీపీ, ఎమ్మెల్సీది వైసీపీ కావడంతో ఆ రాజకీయ వైరం సహజమే అనుకున్నారు. కానీ టీడీపీలోని ఓ వర్గం ఎమ్మెల్సీతో చేతులు కలిపిందన్న సమాచారం కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి టీడీపీలో చేరడం ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన పరిణామం. అయితే కొన్ని ప్రత్యేక కారణాలతో ఎమ్మెల్సీ ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉంటున్నారని, అందుకే ఆయన భార్య టీడీపీలో చేరికకు అభ్యంతరాలు పెట్టి ఉండకపోవచ్చు అన్న మరో చర్చ నడుస్తోంది ఎస్కోటలో. అసలు ఎమ్మెల్యేగా గెలిచాక లలిత కుమారికి ఇందుకూరు ఫ్యామిలీతో వైరం మొదలైందట. నియోజకవర్గం మొత్తం ఒకెత్తైతే శృంగవరపుకోట మండలం మీద పట్టు కోసం ప్రయత్నించే క్రమంలో ఇద్దరికీ విభేదాలు పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. ఆ గొడవ అలా నడుస్తున్న క్రమంలోనే టీడీపీలోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీతో చేతులు కలిపింది అన్న వార్తలు మొదలయ్యాయి. నియోజకవర్గ టీడీపీ నాయకుడు గొంప కృష్ణతో ఎమ్మెల్సీ ఇందుకూరు ఫ్యామిలీ చేతులు కలిపిందన్నది పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. ఇద్దరూ కలిసి ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారాలపై నిఘా పెడుతున్నారట. ఎమ్మెల్యే మనుషులు ఓ చెరువును పూడ్చి సిమెంట్ ఫ్యాక్టరీకి దారిచ్చినట్టు వీళ్ల దృష్టికొచ్చిందట. దీంతో గొంప ఇందుకూరి కలిసే గ్రామస్తులను అడ్డం పెట్టి ఆందోళనలు చేయించినట్టు చెప్పుకుంటున్నారు. మ్యాటర్ ముదరడంతో చివరికి పార్టీలో టీడీపీ పెద్ద ఒకరు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేకి చివాట్లు పెట్టినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని సన్నిహితులతో చెప్పి వాళ్ళిద్దరూ కలిసి నా పరువు తీశారంటూ బాధపడ్డారట శాసనసభ్యురాలు. మరోవైపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు జిందాల్ భూ వ్యవహారంలో మరోమారు బయటపడ్డట్టు తెలిసిందే. లలిత కుమారి ఎంఎస్ఎంఈలకు ఓకే అంటూనే స్థానిక అభ్యంతరాలకు మద్దతుగా నిలిచారని, రఘురాజు మాత్రం రైతులకు అనుకూలంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచుతున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఇలా వివిధ కోణాల్లో శృంగవరపుకోట రాజకీయాలు వైకుంఠపాలిని తలపిస్తున్నాయన్నది లోకల్ టాక్. స్థానిక సంస్థల ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ వీళ్ల వర్గపోరు పార్టీని ఎక్కడ ముంచుతుందోనని టీడీపీ క్యాడర్ ఆందోళన పడుతోంది.